వరకుంటపాడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం గ్రామ పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా సాధన చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ, యోగా చేయటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుందని వివరించారు. ప్రతిరోజు కొంత సమయం యోగాకు కేటాయించాలని ఆయన సూచించారు. అయితే కార్యక్రమంలో పాల్గొన్న ఓ చిన్నారి ప్రదర్శించిన అద్భుత యోగాసనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారి ప్రదర్శనను చూసిన గ్రామస్తులు, ఉపాధ్యాయులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపించారు. వరకుంటపాడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం గ్రామ పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా సాధన చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ, యోగా చేయటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుందని వివరించారు. ప్రతిరోజు కొంత సమయం యోగాకు కేటాయించాలని ఆయన సూచించారు. అయితే కార్యక్రమంలో పాల్గొన్న ఓ చిన్నారి ప్రదర్శించిన అద్భుత యోగాసనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారి ప్రదర్శనను చూసిన గ్రామస్తులు, ఉపాధ్యాయులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపించారు.